అవుతు శ్రీధర్కి నిన్ననే విడుదలకి ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటిది హైకోర్టుకు సంబంధించి మాట్లాడుకున్నాం. అయితే ఈ సందర్భంగా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులో లేకపోతే కనుక జర్నలిస్టుల మీద కేసులు పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి సీరియస్ అయిందో సేమ్, అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు, అదే వైఖరి వీళ్ళు అవలంబిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పెత్తనాలు చేస్తారు తప్పించి విమర్శని అంగీకరించలేరు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. నాడు విమర్శ చేస్తే అరెస్ట్ చేస్తారని నిలదీసిన వాళ్ళు ఇప్పుడు విమర్శ చేస్తే అరెస్ట్ కాదు, జైళ్ల పాలు చేసి తిప్పుతున్నటువంటి పరిస్థితి. దీని మీద హైకోర్టు సీరియస్ అయ్యింది, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. టీడీపీ ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్ రెడ్డికి కింది కోర్టు రిమాండ్ విధించడం చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, డాక్టర్ జస్టిస్ కుంభజేడల మన్మథరావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ అందిన వెంటనే శ్రీధర్ రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఎలాంటి రుజువులు లేకుండా పోలీసులు తమ ఊహ ఆధారంగా అరెస్టులు చేస్తామని కుదరదని పేర్కొంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు చేస్తూ పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించింది. మ్యాజిస్ట్రేట్లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తులు ఎవరన్నది మాకు ముఖ్యం కాదు, న్యాయమా అన్యాయమా అన్నదే ముఖ్యమని తేల్చి చెప్పింది. చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పౌరుల హక్కుల్ని స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందండి. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను మేము ఎంత మాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పింది. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదు అని పోలీసులకి తేల్చి చెప్పింది. ఎలా పడితే అలా అరెస్టులు చేసి మ్యాజిస్ట్రేట్ల ముందు హాజరుపరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు అంది. ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టులోకి వచ్చి అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడని వ్యాఖ్యానించింది. అంతా బాగుందని చెప్పేస్తే మేము మౌనంగా ఉండిపోతాం అనుకోవద్దంటూ ప్రాసిక్యూషన్కి తేల్చి చెప్పింది. శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి హాజరుపరిచినప్పుడు మొదట మ్యాజిస్ట్రేట్ రిమాండ్ను తిరస్కరించారు. దీంతో ఆయన స్వేచ్ఛగా వదిలేయాల్సిన పోలీసులు మళ్ళీ అరెస్ట్ చూపారని చెప్పి పేర్కొంది.